దావకాళ్ళ మంత్రి దామోదర సారు ఉగ్ర నరసింహుడు అయ్యిండు. ఊగిపోయినంత పని చేసిండు. రాజనరసింహ సారుకు ఒక్కటే పరి అంతగానం కోపం ఎందుకు వచ్చింది అంటే, ఓ విలేకరి సర్కారు దవాఖానలలో సకా మందులు లేవట అన్నాడు. గంతే. గాయంత దానికే గవర్నమెంట్ ఆసుపత్రిలో మందులు లేవా, ఏం మాట్లాడుతున్నామని గట్టిగా గదిరిచిపెట్టిండు. మందులు బయట రాస్తున్నారు, మందుల కొరత ఉంది, ఆగం చేసేసారు మొత్తం. ఏం ఆగం చేయలేదు, దొర లెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో దళితున్నా దొరనా? ఎవరు నేను? నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. మందులు ఉంటలేవట అని అంటే ఉన్నాయో లేవో అడిగిన ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పక దొరజనం ప్రైవేట్ దవాఖానకు పోతుంది, నా జనం దళిత జనం సర్కారు దవాఖానకు వస్తుంది అంటున్నారు. అయ్యా దామోదర రాజనరసింహ సారు, నీ జనమే సర్కారు దవాఖానకు పోతే సవలతులు చక్కగా లేక చాలా సర్కారు దవాఖానలల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటలేరట, మందులు లేవని మర్రగొడుతుర్రట. సర్కారు దవాఖానలల్లో కొలువులు చేసే డాక్టర్లు కూడా ప్రైవేట్ దవాఖానలు పెట్టుకొని పైకం సంపాదించుకుంటుర్రట. పేరుకు గవర్నమెంట్ దవాఖానకు హాజరుపడి హాజరు బుక్కుల సంతకం పెట్టి అవతల పడ్డారంటే మళ్ళా అటాంకల పోతలేరట, పేషెంట్ల చూస్తలేరట. కొన్ని సర్కారు దవాఖానలల్లో కరెంటు చక్కగా లేక రోగులు కష్టాలు పడుతున్నారట. వాళ్ళంతా కూడా నీ జనమే కదా. పేషెంట్లు అంతగానం గోసలు అనుభవించేందుకు మీ గవర్నమెంట్ ఆఫీసర్ల లాపర్వతనమేనట. నిజంగానే సవలతులు లేక తెలంగాణలో సామాన్య జనము తమరి జనమే సితం గోసలు అనుభవిస్తురట. కొన్ని దవాఖానలలో గర్భవతులు కూడా గంటలు గంటలు కూర్చుంటున్నా కానీ ట్రీట్మెంట్ చేయని దౌర్భాగ్యం తెలంగాణలో దాపురించిందట. సూదులు మందులు సకాలు ఇవ్వని అడిగితే ఇంత శివాలు ఎత్తి శిగం ఊగినట్టు చేసిర్రు. మీ ఉగ్రరూపం చూపెట్టవలసింది ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల మీద కాదు, మీ వైద్య శాఖ అధికారుల మీద అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.